జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కు కొరత లేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని 18,000 కోట్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత వెనుక కూటమి నేతల కుట్ర. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని ఆయిల్ కంపెనీల నుండి సాధారణ సరఫరా కంటే 40% అధికంగా సరఫరా చేస్తున్నారని, వదంతులను నమ్మి అవసరాలకు మించి కొనుగోలు చేయడంతో ఇబ్బంది ఎదురవుతుందని, పెట్రోల్ డీజిల్ను సజావుగా సరఫరా చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. పెట్రోల్ డీజిల్ సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. తొలుత కొండపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీల నిల్వ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారుల నుండి స్టాక్ పరిస్థితిపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నందు సంప్రదించవచ్చని సూచించారు. మరో 1-2 రోజులలో డీజిల్ పెట్రోల్ అమ్మకాలు సాధారణ స్థితికి చేరుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైన 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25-30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించే అతను ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచి మానిటర్ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందక ఆర్థికంగా చితికిపోతున్నారని సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ వెల్లడించారు. సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని బిరుదులిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు జీతాల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, సిఐటియు నాయకులు కోటిబాబు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య సాగుతున్న జాప్యం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 3 నెలలుగా జీతాలు రాక ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 18,600 జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కేవలం 13,800 మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ కటింగ్లు చేస్తున్నారన్నారు. లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ రోజున అధికారులను అడుగుతా ఉంటే కాంట్రాక్ట్ మారింది కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము జీతాలు వేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ని అడిగితే ప్రభుత్వం నుంచి మాకు బిల్లులు రాకపోవడం వల్ల వేయలేకపోతున్నామని కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం చెప్పుకుంటా ఇక్కడ కార్మికులను మాత్రం ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి. పొట్టకూటి కోసం, రోజువారీ వాళ్ళ జీవితాన్ని నడపడం కోసం
అతి కష్టం పైన కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి మహిళలు, ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ఈ పనిలో వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా లేకుండా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ గారు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి మొత్తం అంతా మహిళలు కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళు, సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటూ రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున ఒక సామాన్యుడి జీవితం గడపాలి అంటే కనీసం 25,000 లేదే ఈ రోజున ఎక్కడ కూడా కుటుంబం నడిచేటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో లేదు. అద్దెలు కానీ, ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏది చూసినా నా పేరు ఎన్ కోటబాబు, సిఐటి నాయకులు. ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దాదాపు 200 మంది కార్మికులకు పైగా రోడ్డు మీద పడ్డారు. గత 3 నెలలుగా జీతాలు రాని పరిస్థితి. పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఏ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా విన్నపాన్ని తెలియపరిచాం. దాని కానీ ఎటువంటి స్పందన లేదు. దాదాపు ఒక రోజుకి 500 నుంచి 1000 ఓపీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కూడా మన విజయవాడకి రోగులు అనేక రోగాలతో వస్తున్న పరిస్థితి. ఇన్పేషెంట్స్, అది కాక ఇన్పేషెంట్స్ దాదాపు 500 మంది పైగా ఉన్నవారు. వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి, ఎటువంటి కల్ముషం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి కార్మికులను ఈ రోజు రోడ్డు మీద పడేశారు. ఇందాక చెప్పినట్టుగానే కరోనా టైంలో వీళ్ళు అందించిన సేవ అత్యున్నతం. ఒక్కొక్క అన్నోన్ బాడీస్ కానివ్వండి, అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు అందించే సేవ వాళ్ళ కుటుంబ సభ్యులలాగా వీళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి. అటువంటి వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద పడేసినటువంటి కాంట్రాక్టర్ని, అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదే? ఈ రోజు ప్రభుత్వ ఆస్తిని కాపాడుతున్నటువంటి వీళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి బహుమతి ఇదే అని చెప్పేసి సిఐటికి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే మించిపోయింది లేదు. ఈ రోజు రాబో కాలంలో ఈ జీతాలు పడేంత వరకు కూడా ఈ సమ్మెని విరమించబోము. కార్మికులకు అండదండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి ఈ ధర్నాన్ని విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సరళ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను. నేను వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వచ్చిన కాంట్రాక్ట్ అలా చెప్పేది అదే. మాకు ఏం చెప్తున్నారంటే ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం అని చెప్తున్నారు. ప్రతిసారి మాకు ఇదే చెప్తున్నారు. మాకు పిఎఫ్, ఈఎస్ఐ అని కడతలేదు, పేసిప్లు ఇవ్వట్లేదు. అన్నోన్ పేషెంట్లకే కానీ, ప్రతి వర్కర్కే కానీ, ప్రతి పేషెంట్కే కానీ పని చేయాలి. ఇక్కడ వచ్చి ప్రతిసారి ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళి పని చేయండి, ఎఫ్ఎన్ఓ పని చేయండి, ఎంఎన్ఓ పని చేయండి అని చెప్తున్నాడు. మాకు ఒకటే కావాలి, మాకు 3 నెలల నుండి జీతం పడాలి, పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలి, అంతేనండి. మా పేరు ఎం సుజాత అండి. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు 2 కాంట్రాక్టులు, ఒక కాంట్రాక్ట్ నుంచి ఇబ్బందులు పడతానే ఉన్నాము. ఇది 2వ సారి మేము ధర్నా చేయటము. మాకు సరిగ్గా జీతాలు పడట్లేదండి. ఇది 3వ నెల జరుగుతుంది. 4 రోజులు పోతే 4వ నెల వస్తుందండి. మాకు పిఎఫ్లు కానీ, విఎస్ఐ కానీ కట్టినవి కానీ మాకు ఏమీ కట్టట్లేదండి. పిఎఫ్, విఎస్ఐ మాకు 3 నెలల మట్టి జీతాలు లేవు సరిగ్గా. అసలు మేము అడుగుతుంటే అధికారులు ఇదిగో రేపు వేస్తామండి, వాళ్ళు చేయండి అని అందరి దగ్గరికి మేము వెళ్తున్నాము, వస్తున్నామండి. మరి మేమందరమే ఒంటరిగా బిడ్డలను బతికించుకునే వాళ్ళమేనండి. ఈ జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళమే. మాకు వచ్చేది 14,000 జీతం. 200 తక్కువ 14,000 జీతం ఇస్తారండి. వాటిలో ఒక సెలవు పెట్టామంటే 2 సెలవులు కట్ చేస్తున్నారు. మరి మాకు ఈ 3 నెలలకు జీతాలు రాకపోతే మాకు వచ్చే ఈ 13,000 జీతంలో వీళ్ళు అయిపోతే మేము బిడ్డలను ఎలా బతికించుకోవాలి సార్? మీరందరూ మాకు మేలు చేయాలని, మా తరఫున మీరేదో పోరాడాలని మేము అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని, 18,000 కోట్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ రోజు సాయంత్రం 3 గంటలలోపు జీతాలు చెల్లిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ హామీ ఇచ్చారని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. సమస్య తేలే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో 3 రోజుల నిరాహార దీక్షలో భాగంగా సోమవారం 3వ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ చిరంజీవి, పలు జిల్లాల ఫ్యాబ్టో నాయకులు పాల్గొన్నారు. నా పేరు వసూలింగారావు, ఏపీడీఎం స్టేట్ జనరల్ సెక్రటరీ,
రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్. ఈ రోజు 3వ రోజు జాప్టో లేవనెత్తిన 17 న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని 3వ రోజు నిరాధ్యక్షులు సాగుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రంలో ముగుస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. కనీసం ఫ్యాక్టరీ చర్చలు పెంచలా, ఏ అధికారిని కూడా ఈ శిబిరానికి పంపించలేదు. ఇది దారుణమైన అంశం. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలకి ఆ యొక్క ప్రభుత్వం సరైనది కాదు, మీకు మేము వచ్చిన వెంటనే సమయానికి పిఆర్సీ ఇస్తాం, మంచి సమయానికి డిఎల్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం అని చెప్పి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పింది. కానీ మంచి ప్రభుత్వం అంటే ధర్నా చేపడితే, ఆందోళన చేపడితే దాన్ని అడ్రస్ చేయాలి, చర్చలకు పిలవాలి. 33 నెలల సమయం అయిపోయింది పిఆర్సీ కమిషన్ నియమించాలి, కానీ అతి లేదు. 1 సంవత్సరం ఆగితే 13వ పిఆర్సీ వచ్చే టైం అయింది. కానీ కమిషన్ వేసి 30% అయ్యారు ఏమంటే కనీసం కమిషన్ కి దిక్కులేదు. మంచి పిఆర్సీ ఇస్తామన్నారు ఎన్నికల హామీలో. అనకాపల్లి నుంచి చైర్మన్ గారు మాట్లాడారు. నా పేరు ఐడికేడి రాజేశ్వరి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఈ రోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో దశల వారీ పోరాటంలో భాగంగా 3వ రోజుకు నిరాహార దీక్షలు చేరుకున్నాయి. మరి ఈ నిరాహార దీక్ష ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే, మరి ఉపాధ్యాయులుగా మేము మాకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ తక్షణమే పిఆర్సీ కమిటీ వేయాలని, అలాగే బకాయిలుగా ఉన్నటువంటి సరెండర్ లీవ్ కావచ్చు, డిఎల్ కావచ్చు విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా ఉద్యోగులుగా మేము పాఠశాలలో ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పడానికి మాత్రమే మేము బోధనకు పరిమితం చేయబడాలి. మరి రకరకాల యాప్లన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద రుద్దుతా ఉంది. మరి పాఠశాలకు వెళ్ళిన దగ్గర నుంచి బోధన లేకుండా కేవలం ఈ యాప్లకు మాత్రమే పరిమితం అవుతున్నాము. ఈ సందర్భంలో మరి విద్యా వ్యవస్థ పడతా ఉంది. మరి అదే విధంగా 98 డిఎస్సి అలాగే 2008 డిఎస్సిలో ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కేవలం 10 నెలలు 11 నెలల జీతం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. వారికి కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు లాగానే అన్ని సౌకర్యాలని కల్పించాలని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగులకి మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెప్తూ ఉంది. మరి మీ తూర్పుగోదావరి జిల్లా అనిత. మరి ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలనే మేము అడుగుతున్నాం. అవేమి గొంతెమ్మ కోరికలు కాదు. మాకు జీతాల్లో రావాల్సిన ఏవైతే హక్కుల పరంగా రావాల్సినవి ఏమైతే ఉన్నావో వాటిని మాత్రమే ఈ రోజు మేము అడగడం జరుగుతుంది. మరి ఎన్నికల సమయంలో సిపిఎస్ జిపిఎస్ విధానంలో మరి పునరాలోచిస్తామని, మరి ఉద్యోగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు పిఆర్సీ కమిటీని వేస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని తెలియజేసింది. మరి ఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించడం జరుగుతుంది. మన పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరి 5% ఐఆర్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాతో పాటు సమానంగా వచ్చిన ఉద్యోగులు 2000 జీతం అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటి, మేము చేసుకున్న పాపం ఏమిటి అనేది ఈ వ్యాలీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మన గౌరవులైన డిప్యూటీ సీఎం గారు కూడా మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తున్నారు. మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల వ్యధలు నిరాశ నిస్పృహలు మాకు తెలుసు, మేము అర్థం చేసుకోగలం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల డిమాండ్లను మేము నెరవేరుస్తాం. ఉద్యోగులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో మరి మాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు మేము మా హక్కుల కోసం ప్రధానంగా. నా పేరు షరీఫ్, ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ రోజు రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి మరి ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి కోరికల డిమాండ్ కోసం, సాధన కోసం మరి ఇక్కడ మరి ఇంతటి ఎండలో కూడా మరి ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు. మరి ఎన్నికలప్పుడు నేటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మరి చాలా హామీలు ఇచ్చారు. మరి ఆ ఎన్నికల హామీలు మీరు అమలు చేయండి అంటున్నాం. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ వేయండి. మరి 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికంగా ఉపాధ్యాయులు చితికిపోతున్నారు. మరి ఉపాధ్యాయులు బోధనకే పరిమితం చేయండి. మరి స్కూల్ కి వెళ్తే ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన సాగే పరిస్థితి లేదు. మరి అలాగే ప్రభుత్వ పాఠశాలలో వచ్చేది చాలా పేద పొడుగు బలహీన వర్గాల ప్రజలు. వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠాలను అర్థం చేసుకోవడానికి చాలా ఎన్ వెంకటేశ్వర్లు ఫ్యాప్టో కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల బట్టి ఫ్యాప్టో వివిధ సమస్యల మీద 17 రకాల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. కానీ పోరాటాన్ని పట్టించుకోకుండా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రారి వైఖరిని వ్యవహరించడాన్ని మాత్రం పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ప్రధానమైనటువంటి భాగంగా ఉన్న 1,85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలను విద్యారంగానికి సంబంధించి బోధనేతర కార్యక్రమాలు, అలాగే ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి పదే కోరుతా ఉన్నాం. కానీ సంస్థల పేరుతో ఈ రోజు కార్పొరేటీకరణ వైపు విద్యారంగాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రైవేటీకరణ అయ్యి పేద ప్రజానీకానికి విద్య అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక తక్షణం ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 12వ కమిటీ చైర్మన్ ఎప్పుడు నియమిస్తారో డిమాండ్ చేస్తున్నాం. 33 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 13వ PRC గడువు కూడా రాబోతా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మా బకాయిలు గానీ, మాకు ఐఆర్ గానీ, మా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కి అర్జునారావు అన్నారు. సోమవారం ఉదయం ఏలూరు రోడ్డు రామవరప్పాడు నుండి పాత బస్టాండ్ వరకు శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం సిబ్బంది 160 ప్రజా ఆరోగ్యం సిబ్బందితో ఈ డ్రైవ్ ని నిర్వహించారు. ఈ శానిటేషన్ డ్రైవ్ లో రామవరప్పాడు రింగ్ వద్ద నుండి పాత బస్టాండ్ వరకు ఏలూరు రోడ్డు మొత్తం ఎక్కడ పారిశుద్ధ్య నిర్వహణ లోపం లేకుండా రోడ్లను ఊడవటం, డివైడర్ల వద్ద మట్టి లేకుండా చూసుకోవటం, సైడ్ కాలువలో పూడికలను తొలగించిన వ్యర్థాలను బాపట్కాట్లతో తీసేయటం, ప్రధాన రహదారులలో స్వీపింగ్ మెషిన్ ఉపయోగించడం ద్వారా ఈ శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు. కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంధనం ధరల్లో విపరీతమైన మార్పులు వస్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం కారణంగా వాహనదారులు ఆందోళనతో చేస్తున్న అనవసర కొనుగోలుతోనే ప్రస్తుతం ఇంధన ఇబ్బందులు ఎదురయ్యాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జిల్లాలోని ఇంధన పరిస్థితిపై వివరించారు. మరో 1 లేదా 2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు పానిక్ గురి కాకుండా అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454ను సంప్రదించవచ్చని సూచించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నాను. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటివరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 రోజులుగా నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రజలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ కట్టాల్సి వస్తుందని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4510 పెట్రోల్ బంకుల్లో సుమారు 70% బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వెనుక కూటమి నేతల కుట్ర ఉందని వెల్లంపల్లి ఆరోపించారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఆశతో డీలర్లతో కుమ్మక్కై నిల్వలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కొరత ఉందంటే దీనికి లోపం ఎవరిది? మన పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణలో లేని పెట్రోల్ డీజిల్ కొరతలు మన రాష్ట్రంలో ఏర్పడుతున్నాయంటే ఇది అసమర్థ ప్రభుత్వం అవునా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా క్యూ లైన్లు కట్టడం, లేదంటే కనుక నో స్టాక్ అండ్ బోర్డులు కానీ చూడడం మనకి తెలుస్తున్నాయి. చీమ చెట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మరి 3 రోజుల నుంచి మీరు కానీ మీ సుపుత్రుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ
ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించేలా మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం ఉద్ఘాటించారు. మైనార్టీలపై ఎక్కడైనా అన్యాయాలు జరిగినా, వేధింపులకు గురైన బాధితులు వెనకడుగు వేయకుండా ఫిర్యాదు చేయాలని మునవరి బేగం సూచించారు. జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చారు. పర్యటనలో భాగంగా సోమవారం గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్లో మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ముఖాముఖి అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ అభిప్రాయాలను, సమస్యలను వినతి పత్రం రూపంలో కమిషన్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో గురుద్వారా అధ్యక్షురాలు కరంవీర్ కౌర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు బి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ చింతయ్య తదితరులు పాల్గొన్నారు. मीडिया दोस्तों को मेरा सलाम। हम आज यहाँ पे आए थे माइनॉरिटी कमीशन की तरफ से कि यहाँ की जो माइनॉरिटी कम्युनिटी है, मुस्लिम है, क्रिश्चियन है, सिख है, सब लोगों के बारे में हम एनसीएम में कुछ अच्छी तरह से इनके पास से ग्रीवेंस ले जाएं, क्योंकि जब भी मैं बैठती हूँ अपनी ऑफिस में तो बहुत सारी ग्रीवेंस आती है। मैंने सोचा कि उनके आने से मैं चली जाऊँ, इसके लिए मैं यहाँ पे आ गई। और मैं आपको ये कहूँगी कि हमने माइनॉरिटी वेलफेयर बजट रिफ्लेक्ट किया है गवर्नमेंट की तरफ से। हम चाहते हैं कि जितनी हमारी माइनॉरिटी कम्युनिटी है उनको तो पहले न्याय मिले, इंसाफ मिले, और उसके लिए हम बिल्कुल काम करेंगे। और आपके सामने मैंने बोला है कि हमारे माइनॉरिटी कमीशन की तरफ से, माइनॉरिटी मिनिस्ट्री की तरफ से बहुत सारे स्टूडेंट, आप देखेंगे कि थाउजेंड्स ऑफ स्टूडेंट पढ़ रहे हैं। तो हमारी कोशिश ये होगी कि सिर्फ पढ़ाई नहीं, स्किल डेवलपमेंट में भी हमारे माइनॉरिटी स्टूडेंट अंदर जाएं। आपको पता है कि हिंदुस्तान మస్కు నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. నేషనల్ మైనారిటీ కమిషన్ ఢిల్లీ నుండి 40 సంవత్సరాలలో ఫస్ట్ టైం విజయవాడకు వచ్చి విజయవాడలో ఉన్న మైనారిటీల సమస్యలు విన్నది. నేషనల్ మైనారిటీ కమిషన్ ప్రతి మైనారిటీస్ కోసం పనిచేస్తుంది. ఈ మైనారిటీ కమిషన్ ద్వారా ఇక్కడున్న మైనారిటీ కమిషన్కు అక్క రిఫర్ చేసి ఇక్కడ మైనారిటీ కమిషన్ ఎందుకు పనిచేయట్లేదు, ఇంతమంది మైనారిటీస్ ఎందుకు వస్తారని అడుగుతున్నది. అలాగే ఇక్కడ మైనారిటీస్ మీద దాడి జరుగుతున్నాయి చాలామంది మీద అని చెప్పి ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేశారు. ఆక్యుపీడ్ విషయం కానీ, ఇక్కడ ఉన్న ముస్లిం విషయం కానీ, ముస్లిం లీగ్ విషయం కానీ చాలామంది ఇట్లా చేసినప్పుడు అక్క ఒకటే సమాధానం చెప్పారు, మీరు ఎవరి మీద దాడి జరిగిందో 10 మంది రండి ఆక్యుపీడ్ వాళ్ళు, నేను సీఎం అపాయింట్మెంట్ తీసుకుంటాను, సీఎం దగ్గర కూర్చుంటాను. నేషనల్ మైనారిటీ కమిషన్ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న కాన్సెప్ట్తో పనిచేస్తుంది. అందరూ మైనారిటీస్ మాకు ఒకటే, మీకోసం మేము పనిచేస్తాం. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జేఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ 2 ఆసుపత్రులు కలిసి టెలిరోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలిరోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కరరావు సీఎంకు వివరించారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థలు వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పెండింగ్ బిల్లులు మరియు వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఆలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. దయ రమాదేవి, సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఈరోజు కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనాన్ని కార్పొరేట్ ఆధ్యాత్మిక సంస్థలకి, అక్షయపాత్ర వంటి వాటికి
అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టబోతుంది. మేమేమో ఒక పక్కన 26 సంవత్సరాల నుండి ఎండకెండుతూ వానకి తడుస్తూ ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాము. పిల్లలకి మంచిగా వేడివేడిగా సుప్రీంకోర్టు అక్కడే భోజనం వండి పెట్టాలని చెప్తే అక్కడే వండి పెడుతున్నాము. కానీ ఈరోజు ఆధ్యాత్మిక సంస్థల పేరుతోని కోట్ల రూపాయల స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఒక చోట వండి దాదాపు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం సరఫరా చేయాలనేటటువంటి ప్రభుత్వ ఆలోచన స్మార్ట్ కిచెన్ల పేరుతో చేస్తుంది. దాని ఆలోచనని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్మార్ట్ కిచెన్లకి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా 155 స్మార్ట్ కిచెన్లు 55 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం అనేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారిని ధర్నా సందర్భంగా మేము అడుగుతున్నాం. 5,000 పాఠశాలలో ఈరోజు వంట షెడ్లు లేవు. అనేక సంవత్సరాలుగా మేము వంట షెడ్లు నిర్మించండి అనేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చినాం. ఏనాడు ఈ వంట షెడ్లకి డబ్బులు కేటాయించినటువంటి ప్రభుత్వం కాదు. వేతనాలు పెంచమంటే డబ్బులు లేవంటున్నారు. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు అడుగుతుంటే డబ్బులు లేవంటున్నారు. మరి పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలకు డబ్బులు లేనప్పుడు, వంట షెడ్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, వేతనాలు పెంచమంటే డబ్బులు లేనప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతోని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలకు కేటాయిస్తున్నారు అనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా మోసం. ఈరోజు కార్మికుల సంఖ్య సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 259 జయంతి ఉత్సవాలు ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో రమ్యంగా సాగుతున్నాయి. దుర్గాపురంలోని శారదా కళాశాలకు సమీపంలోని రామకోటి మండపంలో జరుగుతున్న త్యాగరాజ స్వామి వారి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అత్యంత వైభవపేతంగా జరిగాయి. గాత్ర కచేరీలో బెంగళూరుకు చెందిన సురవరపు విద్య ఉమలు తమదైన ప్రతిభ కనబరిచి భక్తులను ఓలలాడించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సంగీత ప్రియులు ఆసక్తి చూపారు. సూరవరపు ఉమా త్యాగరాజ స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన ఆరాధనల్లో చలమెలరా, మార్గహిందోళం, శోభిల్లు, సప్తస్వర, జగన్మోహిని, మాకిలరా, రవిచంద్రిక, నారాయణ, హరి, యమున, కళ్యాణి రాగాలను ఆలపించారు. అనంతరం సూరవరపు విద్యయే వారికై, దేవ మనోహరి, జ్ఞానమొసగ రాధ, పూర్వీ కళ్యాణి, ఓరజూపు, కన్నడ గౌల దొరకున, బిలహరి, నారాయణ, హరి, యమున, కళ్యాణి వంటి మధుర గీతాలు వీణుల విందుగా సాగాయి. కచేరీల అనంతరం చిన్నారులను ఆహుతులు ఘనంగా సత్కరించారు. నేను డాక్టర్ సల్లారిమాన్ అండి. ఈ సద్గురు సంగీత సభ ద్వారా మన సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టడంలో మన గోపూరి గౌరీనాథ్ గారు చాలా మంచి కృషి చేసి మంచి మంచి గాయకులు తీసుకొచ్చాము. అందరినీ ఎంకరేజ్ చేయడం, వాళ్ళందరూ ఈ సంగీతంలో జ్ఞానం కలిగి చేయడం, చిన్నపిల్లలు కానీ ఎంకరేజ్ చేసుకుంటూ ఈ సంగీతం మీద అందులో వృత్తి చేసుకుంటూ అందరికీ ఎంతో సహకరించేటువంటి కార్యక్రమంలో పెడుతున్నారు ఆయన. అలానే పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ విధంగా సంగీతం రావాలంటే ఈ పూర్వజన్మ వాసన ఉంటే కానీ సంగీతం రాదు. ఎంత నేర్చుకున్నా రాదు. ముందు స్వతహా ఉండాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సభ వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసి ఎంతో ముందుకు తీసుకొస్తున్నారు. మాకు తెలిపారు. ఇందులో మా మనవరాళ్ళు ఇద్దరు కూడా పాడుతున్నారు. నా పేరు ఉమా. నేను శ్రీ సద్గురు సంగీత సభకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పెద్ద లెర్నింగ్ జర్నీ అయ్యింది. ఫస్ట్లో పాటలు నేర్చుకోవడానికి చాలా ప్రాక్టీస్ తీసుకుంది అండ్ చాలా నేర్చుకున్నా. అప్పుడు ఇక్కడ వచ్చాక అందరూ విని కూడా ఇన్స్పైర్ అయ్యాను. సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది. సో ఎప్పుడు వస్తుందో అని చూస్తుంది. లైక్ వన్స్ ఎ ఇయర్ ఇస్ ఎనఫ్. అండ్ లైక్ అందరూ మంచిగా ఉంటారు అండ్ పాడుతున్నప్పుడు లైక్ చాలా బాగుంటుంది కదా, అందరు వస్తారు అండ్ లైక్ ఎవరు లైక్ అట్లా అల్పరు ఎవరో పాడుతారు. నా పేరు విద్యా సురవరపు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మేము శ్రీ సద్గురు సంగీత సభకి చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. ఎందుకంటే ముందు పాటలు నేర్చుకోవడం ఒక విషయం అండ్ దెన్ పాటలు అందరిది వినడం అదంతా కూడా చాలా నేర్చుకోవచ్చు అందరి నుంచి. ఎందుకంటే అందరూ చాలా చాలా బాగా పాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో పెట్రోల్ డీజిల్కు కొరత లేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని 18,000 కోట్ల బకాయిల చెల్లింపునకు
స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత వెనుక కూటమి నేతల కుట్ర. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.